మా ఆయన వెనకాల మసుదా సినిమాలో దయ్యంలాగా ఉంది ఎవరిమా అని భయపడకండి, అది నేనే. నాకు ఈ మధ్య విపరీతమైన హెడ్ఏక్ వస్తుంది. ఇంకా బయటికి ట్రావెల్ చేసినప్పుడు అయితే చెవులకు గాలి వెళ్ళి ఇంకెక్కువ అవుతుంది. అంతేకాకుండా కళ్ళకి డస్ట్ పడితే కూడా కళ్ళు మండుతున్నాయి. అట్లా ట్రావెల్ చేసినప్పుడు మంచిగా కవర్ చేసుకొని అయితే వెళ్తున్నాము. లాస్ట్ టైం ఒక వీడియోలో నాకు హెడ్ఏక్ వస్తుంది, వీడియోలు చేయాలని పెడితే చాలామంది రెస్ట్ తీసుకోండి అక్క, హాస్పిటల్లో చూపించుకోండి అని చాలామంది కామెంట్స్ పెట్టినారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేనైతే హాస్పిటల్లో చూపించుకున్నాను. 3 months టాబ్లెట్స్ వాడమని చెప్పినారు. ఆ టాబ్లెట్స్ వాడుతున్నప్పటి నుంచి నాకు కొంచెం బెటర్గా ఉంది. అట్లానే వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఇంకా మమ్మల్ని అయితే డబల్ బెడ్రూమ్ వాళ్ళు అయితే ఒక మీటింగ్ ఉంది రమ్మని చెప్తే మేమైతే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళి మీటింగ్ అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి లంచ్ టైం కూడా అయిపోయింది. చాలా ఆకలి అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేను ఆ రోజు. ఇంకా మా ఆయన లక్కీ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళినాడు. ఆయన ఏమో చికెన్ మండి అయితే ఆర్డర్ పెట్టుకొని ఆయన తిన్నాడు. మా గగ్గన్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇట్లా చికెన్ తినడము. ఆడు కొంచెమే తిన్నాడు, కానీ ఫస్ట్ టైం తినడము, అది కూడా గ్రేట్ అనుకోవాలి. ఇంకా నేను పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకా తిని బయటికి వచ్చి చూస్తే ఎండలు అయితే మండిపోతున్నాయి. దాహం దాహం అనిపిస్తుంది. నేను సోడా తాగను, కానీ సోడా తాగాలనిపించింది. ఇంకా సోడా అయితే తాగేసిన. ఇంకా కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే వచ్చిన. మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సోడాలు కాకుండా మంచి హెల్దీ డ్రింక్స్ అయితే తాగండి.